ఎవరు కూడా ఆందోళన పడదు, విద్యార్థులు ఆందోళన పడొద్దని, వారు ఇతర పార్టీలకు సంబంధించి ఎవరైనా ప్రేరేపణ చేస్తే దానికి దూరంగా ఉండాలని మేము కోరుతూ ఇప్పుడు పెద్దలు డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ కోరుతాం. మీడియా మిత్రులందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. శ్రీధర్ బాబు గారు గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు ఇప్పటివరకు కొంత సమాచారాన్ని దీనికి సంబంధించిన దాన్ని స్పష్టంగా చెప్పారు. అదే నేను దానికి యాడ్ చేస్తూ కొన్ని విషయాలు రాష్ట్ర ప్రజలకి అట్లాగే దేశ ప్రజలందరికీ కూడా కొన్ని వాస్తవ పరిస్థితుల్ని తెలియచెప్పాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు నేను కానీ, శ్రీధర్ బాబు గారు కానీ, లేకపోతే శ్రీనివాసరెడ్డి గారు కానీ, లేకపోతే మాతో కూర్చున్న ప్రభుత్వ విప్ గారు లక్ష్మణ్ గారు కానీ, లేకపోతే వెంకట్ గారు కానీ, లేకపోతే రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ CCLA నవీన్ మిట్టల్ గారు కానీ, మేమందరం కొన్ని విషయాల్ని స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు తెలియచెప్పాలనేటువంటి ఆలోచనతోనే ఇక్కడ మీ ద్వారా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాలకు సంబంధించినటువంటి అంశం పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతాం. సోషల్ మీడియాలో సర్వే నెంబర్ 25లోని కంచె గచ్చిబౌలి 400 ఎకరాలకు సంబంధించి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు, ఆ భూముల్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ నుంచి గుంజుకొని దాన్ని రకరకాల ప్లాటింగ్ లాగా చేసి అమ్ముకోవటం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. సోషల్ మీడియాలో సర్క్యులేట్ కూడా చేస్తూ ఉన్నారు. బట్ వాస్తవాలు ఏంటో ప్రజలకు తెలియాలి. ఎస్, ఒకప్పుడు 2024 13/1/2024 వరకు ఈ 400 ఎకరాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీతోనే ఆ రోజు ఉందని యూనివర్సిటీ వాళ్ళంతా కూడా భావించారు. కానీ 13/1/2024 నాడు ఆనాటి ఉమ్మడి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, ఈ భూమిని 400 ఎకరాలని యూనివర్సిటీ నుంచి తీసుకొని IMG భారత స్పోర్ట్స్ ఏదో తీసుకొని వస్తుందని ప్యాట్రా, బిల్లీరావు లాంటి వాళ్ళని ఈ 400 ఎకరాలు ఇచ్చేశారు. అలాట్ చేస్తే ఆ 400 ఎకరాలు అలాట్ చేస్తూ, సరే ఇది యూనివర్సిటీ ల్యాండ్ కదా, మరి మాకేంటి, మేము అట్లీస్ట్ ఎట్లా అంటే, సరే ఆనాటి ప్రభుత్వం ఆ 400 ఎకరాలకి ఎక్స్చేంజ్గా అంటే బదలాయింపుగా 397 ఎకరాలు 400 ఎకరాలకి ఎక్స్చేంజ్గా బదలాయింపుగా ఆనాటి ప్రభుత్వం 397 ఎకరాలు అదే యూనివర్సిటీకి ఆనుకొని గోపన్పల్లికి అటుపక్కన రాష్ట్ర ప్రభుత్వం ఆ యూనివర్సిటీకి ఇవ్వటం జరిగింది. అంటే ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ దిస్ 400 ఎకర్స్ 397 ఎకరాలు అంటే దట్ ఇస్ ఆల్సో నియరింగ్ అబౌట్ 400 ఎకర్స్ ఆనాడు యూనివర్సిటీకి ఒప్పచెప్పటం జరిగింది. దానికి సంబంధించిన ఆనాటి
పంచనామా పేపర్లు కూడా, అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు, రెవెన్యూ అధికారులు, యూనివర్సిటీ అధికారులు కలిసి సంతకం పెట్టినటువంటి కాపీలకు సంబంధించిన సమాచారాన్ని, అంటే రాష్ట్ర ప్రభుత్వ రికార్డ్స్లో ఉంది, ఈ సమాచారాన్ని మీకు పూర్తిగా అందించాలనే నేను ఈరోజు ఈ సమావేశం మీకు పెట్టి వాస్తవ పరిస్థితులు చెప్పాలని. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునేది, ప్రజలు సర్క్యులేట్ చేసేది ఈ 400 ఎకరాలకు సంబంధించి ఆల్రెడీ ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూనివర్సిటీకి ఆ రోజు ఇచ్చేశారు. అది ఈ 400 ఎకరాలు ప్రభుత్వానికి అప్పచెప్తున్నట్టు, దాని బదులు ఇంకో 397 ఎకరాలు మేము తీసుకున్నట్టు యూనివర్సిటీ అధికారులు, ఆనాటి రెవెన్యూ అధికారులు ఇద్దరు కలిసి సంతకాలు పెట్టించిన కాగితాలు కూడా మీకు మీడియా మిత్రులకి నేను అందజేస్తాను. దయచేసి ఇవన్నీ వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియాలి. ఎందుకంటే అబద్ధాలు మీదనే బతుకుతున్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు అడ్డగోలు సమాచారాన్ని ఏదో రాష్ట్ర ప్రజలకు ఇచ్చి ఓ తప్పుడు ప్రచారం చేసే ప్రక్రియకి పెద్ద ఎత్తున తెరలేపారు. అంటే వేరే దొరక్క, అందుకే వాస్తవ పరిస్థితులు ఇవ్వాలని రికార్డు తీసుకుని వచ్చి చెప్తున్నారు. పాపం తెలియనటువంటి వాళ్ళు చాలామంది ఇది నిజమైన అనుకొని యూనివర్సిటీకి సంబంధించిన భూమిని రాష్ట్ర ప్రభుత్వం గుంజేసుకుందేమో, దానిపైన చేస్తుందేమో, లేకపోతే ప్లాటింగ్ చేసి అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తుంది అనుకున్నారు. కాదు, రాష్ట్ర ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం సరే ఎక్స్చేంజ్లో ఆ ల్యాండ్ యూనివర్సిటీకి వస్తే యూనివర్సిటీ వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి వచ్చింది. కానీ ఈ 400 ఎకరాలు ఎక్కడ పోయింది? ప్యాట్రా బిల్లీరావు అనేటువంటి ఐఎంజీ భారత్ అని ఒక ఫ్రాడ్ కంపెనీకి పోయింది. అరే ఇది రాష్ట్ర ప్రజల ఆస్తి, సొమ్ము కదా, ఈ ఆస్తి ప్రజలకే ఉండాలి, రాష్ట్రాలకే ఉండాలి కదా అని ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఈ అలాట్మెంట్ ప్రైవేటు వ్యక్తులకు అలాట్ చేసినటువంటి భూమి రాష్ట్ర సొమ్ము, రాష్ట్ర ఆస్తి, ఈ ప్రజలకే ఉండాలి. ఇది అటువంటి ప్యాట్రా బిల్లీరావు లాంటి ఐఎంజీ భారత స్పోర్ట్స్లో పోతే ఎట్లా అని వారు 21/11/2006 నాడు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని క్యాన్సిల్ చేసింది. ఎవరికి? ప్యాట్రా బిల్లీరావు ఆ ఐఎంజీ స్పోర్ట్స్కి ఇచ్చిన ల్యాండ్ని క్యాన్సిల్ చేసి ఇది గవర్నమెంట్కే ఉంటుంది, ఇటువంటి వాళ్ళ చేతిలో ప్రైవేట్ వ్యక్తులు పోవటానికి వీల్లేదని తీసుకొస్తే వారేం చేశారు? నాకు ఆల్రెడీ గత ప్రభుత్వం రాసి ఇచ్చేసింది, మీరు క్యాన్సిల్ చేసి తీసుకుంటే ఎట్లా అని హైకోర్టులో సవాల్ చేస్తూ ఐఎంజీ భారత్ రిట్ పిటిషన్ నెంబర్ 24781 ద్వారా గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్ పిటిషన్ ఇచ్చారు. ఇది మాకే ఉండాలి, మళ్ళీ మీరు క్యాన్సిల్ చేసి రాష్ట్రానికి తీసుకోవడానికి వీల్లేదని. అంటే ఒక ప్రైవేట్ వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకున్న ఆస్తిని లేదు నాకే ఉండాలి, నాకు గత ప్రభుత్వం ఇచ్చింది, నువ్వు ఎట తీసుకుంటావు అని రిట్ పిటిషన్ వేసింది. ఆ రిట్ పిటిషన్ వేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు క్వశ్చనే లేదు, ఇది ప్రజల ఆస్తి, ప్రజలకే ఉండాలి, రాష్ట్రానికే ఉండాలని గట్టిగా ఆనాడు హైకోర్టులో కొట్లాడుతూనే వచ్చింది. సరే, తర్వాత క్రమంలో రాష్ట్ర విభజన జరగటం, 2014లో మరి మనందరూ తెలిసిందే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో రావటం, 2014 నుంచి 2023 వరకు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. ఈ బిల్లీరావు ఐఎంజీ భారత్ లాంటి వాళ్ళకి చేతులకి భూమి పోవద్దని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అది క్యాన్సిల్ చేసి కొట్లాడింది.